బండి కనబడలే, ఇప్పుడు కనిపిస్తుంది. పొగ మంచి అంత దట్టంగా ఉంది. ముందర బైక్ కూడా కనిపిస్తలేరు, ముందర ఉన్న జనాలు ఎవరు కనిపిస్తలేరు. ఇప్పుడు కనిపిస్తున్నారు. లారీ ఉంది ముందర. ఇప్పుడు అంతగా వినబడతలేదు కదా బండిది. ఆ పైతుండే అంటున్నాడు, కొత్తది వేయించిన. నాన్ స్టాప్ పోతుంది, ఎక్కడ ఆపగాలి తిప్పడానికి. చూడండి ముందర లారీ మనకు కనిపిస్తుంది, ఇప్పటివరకు అయితే కనిపిస్తలేదు ఫోన్లో. దట్టంగా ఉంది. చూడండి గచ్చుకున్నదంటే గచ్చుకున్నది, ముందర లారీ లాగి ఉన్నాయి, కనిపిస్తలేవు మనకు. ఇప్పుడు ఒక్క లారీ కనిపిస్తుంది. ఎందుకని యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్? ఇందాక చూడ ఎట్లా పడితే గుద్దడానికి కారణం అదే. ఏమి కాదు, ఒక వెహికల్ కనబడదు, లారీ ఆటో కనబడుతున్నారు నాకు. ముందర ఏం రోడ్ కూడా కనబడుతుంది. దట్టమైన పోదాం. బండ్లు ఆగి ఉన్నాయి ముందర. స్కూల్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇంకేంది, ఇక్కడ ఆగినాయి బస్సెస్. స్కూల్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరి చేతులలో పెట్టేసారు పులిహోర ప్యాకెట్. పులిహోర ప్యాకెట్స్ పెట్టేసారు అందరు. ఈరోజు December 21 కదా. ఈరోజు నైట్ మొత్తం అది మనకు కనబడ. నైట్ ఎక్కువ ఉంటుంది కదా ఈరోజు, ఎక్కువ ఉంటుంది. డే తక్కువ ఈరోజు. చూద్దాం ఈరోజు. ఇప్పటివరకు అయితే సూర్యుడు వెళ్ళలేడు. టైం ఎంత అవుతుంది? 7:24 December 21, 2024. చూద్దాం ఎంతవరకు నిజమవుతుంది అది. ఏం చూడండి నాటకాలు మన దగ్గర కాదు, మనం ఎటు చూద్దాం. ఇప్పటివరకు అయితే సూర్యుడు వెళ్ళలేడు కదా. చూడండి ఇంత దట్టంగా ఉంది అడవి, పొగ. చూడండి కదా, ఇప్పుడు వెళ్తే మనకు కనబడాలి కదా. గ్లాస్ దించితే మీకు చలి ఏందో తెలుస్తుంది. గ్లాస్ లోపల నేను హీటర్ వేసినా అని మీకు చలి పెడతలేదు. చూడండి దట్టంగా ఉంది పొగ. ముంగడ ఏ వెహికల్ ఆగి ఉందో, ఏది ఆగుతలేదో, ఎక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయో. కామారెడ్డి కార్ దగ్గర యాక్సిడెంట్ అయింది, అదే పొగ మంచి వారణ అయింది. అది 2 ఎత్తులు చనిపోయినాయి. అది పొద్దున పడుతున్నది. ఫస్ట్ ఆంధ్రాకి పోతున్నాం. 4 గంటలకు బస్సు ఎక్కినాం హైదరాబాద్లో. ఆంధ్రాకి పోయేటప్పుడు పోయే గోల్గూల్ బస్సు 4 గంటలకి నుంచి డైరెక్ట్ ఉన్నది. హైదరాబాద్ దాటిన తర్వాత సేమ్ ఇదే పొజిషన్ అయితే
క్రాస్ అవుతున్నారు కానీ కనిపిస్తలేదు. వాడు 4 ఇండికేటర్ వేసుకుని వెళ్ళాలి, బండి కనిపిస్తుంది వాడిది. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి రోడ్లు అవుతుంటే అప్పుడు సింగిల్ రోడ్ మధ్యలో హైదరాబాద్ నుంచి తర్వాత మళ్ళా అది కోదాడ లేదా కోదాడ ఆంధ్రప్రదేశ్. ఆడ పోతే అక్కడ నుంచి కరీంనగర్ ఇక్కడ నుంచి అవి వస్తాయి కదా, దాంట్లో 2 హోటళ్ళు. బండి మాయమైపోయింది.